ఇప్పుడైతే ఏం చేయాలంటే కొద్దిసేపు అయితే చికెన్ ఇప్పుడైతే కొంచెం అయితే ఉడికింది. ఈ ప్లేట్లో పెట్టుకో, పిల్లలకి పెడుతున్నా. జెన్యూన్ రివ్యూ. నువ్వు ఇటు రావాలి కొంచెం ఆనియన్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తే రైస్ మంచిగా ఇట్లా వస్తుంది. హోటల్ స్టైల్ బిర్యానీ. చెప్తుందా? ఇప్పుడు నేను తింటున్నా, టేస్ట్ ఎట్లుందో చెప్తా. బాగుందిగా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ చిన్న అఫీషియల్ ఛానల్. ఈరోజు మా వీడియో ఏంటంటే మేము బిర్యానీ చేసుకుంటున్నాం. షార్ట్గా, సింపుల్గా, ఈజీగా, తినడానికి టేస్టీగా. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఆనియన్స్ అయితే వేంపుకుంటున్నాము. కేజీ చికెన్కి కేజీ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇవాళ. మా వీడియోని ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కేజీ చికెన్కి అయితే కేజీ రైస్ అయితే వేస్తాను నేను. పిల్లలు ఉన్నారు కాబట్టి పెద్ద పీసులు కాకుండా చిన్న పీసులు అయితే కొట్టించుకురమ్మని చెప్పిన, చిన్నవి చేసిండు. ఈ దావత్ రైస్ అయితే మేము వాడతాము, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లాగే రైస్ కూడా సన్నం మంచిగా ఉంటాయి. ఇప్పుడైతే ఇంట్లో నేను పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర పౌడర్ అయితే వేసిన. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఇది కేజీ కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేస్తాను. తర్వాత లెమన్ని, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఒక 2 నిమ్మకాయలు అయితే విండుకుంటున్నాను నేను. ఇలా టేస్ట్ బాగుంటుంది, నీ స్మెల్ అయితే అస్సలు రాదు, బాగుంటుంది. ఇత్తులు పడుతుంది. ఇలా ఇవి తీస్తా. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర ఆకు అట్లానే చూపిందా. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నా. ఇప్పుడు ఇంట్లోనే పెరుగు కూడా వేసుకోవాలి. ఇలా సాజీర వేసిన, నేను చూపించలేదు. యాలకులు, లవంగాలు, చెక్క కూడా యాడ్ చేసిన. ఆనియన్స్ వేసిన దాంట్లోనే నేను ఇంట్లోనే వేస్తా. ఈ ఆయిల్ వేస్ట్ కాకూడదని ఈ ప్రిపేర్ చేసిన మొత్తం ఇంట్లోనే వేసి పొయ్యి మీద అయితే పెడతా. ఇప్పుడైతే రైస్ కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నా. ఫుల్ వరకు చూడండి, వీడియో బాగుంటుంది. దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా పీసులకు అయితే పడుతుంది. టైం ఉంటే మాత్రం ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. టైం లేదనుకో ఇక అప్పుడప్పుడు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొద్దిసేపు మంచిగా ఉంటుంది. పీస్కి కారం, మసాలాలు అన్నీ పడతాయి అన్నట్టు. ఇట్లా ఉంటుంది. కావాలంటే పెరుగు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ సరిపోతుంది. ఇంతకుముందు అయితే నిమ్మకాయ సీడ్స్ అయితే పడ్డాయి కదా, అవి మొత్తం తీసేసిన. రైస్ అయితే ఈ గ్లాస్ తోటి 3 గ్లాస్ రైస్ అయితే అయింది. ఇప్పుడైతే వీటిని ఒకసారి కడుక్కోవాలి. కడిగిన తర్వాత అయితే ఇప్పుడు నేనైతే వాటర్ ఎసరైతే పెట్టిన. ఎసరు వచ్చింది. ఇప్పుడు ఇందులో లెమన్, కొంచెము ఆయిల్, కొత్తిమీరను, పుదీనా, సాల్ట్ అయితే వేసి పెడతాను. పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. అయితే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, బగారాకు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర అయితే అందులో వేసుకుంటాను నేను. ఇందులో అయితే ఇవి యాడ్ చేసిన, ఇంకా ఆయిల్ అయితే లేదు. కొంచెం అదేంటి అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది ఫ్లేవర్. కొంచెం ఇప్పుడైతే నేను ఇలా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసిన, పుదీనా వేసిన, పచ్చిమిర్చి, అట్లాగే బిర్యానీ ఆకు, కొన్ని లవంగాలు, సాజీర అయితే వేసిన. ఎక్కువ స్పైసెస్ అయితే నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న తింటారు కాబట్టి అయితే నేను ఎక్కువ వేయలేదు. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇది 70% అయిపోయిన తర్వాత అయితే మనం రైస్ అయితే వడపోసుకోవాలి. మనకు 70% అయితే ఉడికి సరిపోతుంది. వాటర్ కూడా కొన్ని ఎక్కువ పోసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మనకు కూడా ఈజీగా పొడి పొడిగా వస్తుంది. ఇది అల్లం కూడా ప్రిపేర్ చేయొచ్చు, బాగుంటుంది, టేస్ట్ కూడా తొందరగా అయిపోతుంది. 70-75% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని అయితే దీంతోనైతే తీసుకున్నాం. రైస్ని ఇట్లా మొత్తం వాటర్ లేకుండా తీసుకోవాలి. వన్ అవర్ తర్వాత అయితే ఫ్రిడ్జ్ నుండి అయితే బయట తీసిన. 1 అవర్ తర్వాత అయితే నేను చికెన్ అయితే మళ్ళీ ప్రిపేర్ అయితే చేస్తున్నా బిర్యానీ కోసం అనేసి. మనం ఫ్రై చేసిన దాంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసిన కదా, మళ్ళీ ఆ గంజులోనైతే నేను ఈ బిర్యానీ కోసం కర్రీ అయితే చేస్తున్నా. నేను అందులో పెద్ద గంజులు
మన సాల్ట్ కావాలంటే ఇప్పుడే యూస్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాత అంటే కొంచెం చప్పగా ఉన్న కూడా టేస్ట్ మంచిగా ఉండదు. ఇప్పుడైతే ఏం చేయాలంటే కొద్దిసేపు అయితే చికెన్ నార్మల్గా రైస్ వేయక ముందుకు ఒక 5-10 నిమిషాలు అయితే ఇట్లా ఉడికించుకోవాలి, ఎందుకంటే పీస్ మంచిగా ఉడుకుతుంది, అట్లాగే నీ స్మెల్ కూడా ఏం రాదు. ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత అయితే ఇలా రైస్ అయితే వేసుకోవాలి. రైస్ పై నుంచి ఆనియన్స్, ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అయితే వేస్తారు కానీ ఫుడ్ కలర్ అయితే ఎప్పుడు వేయలేదు. ఎప్పుడు చేసిన ఇట్లా సింపుల్గా వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. బాగా హడావిడి ఏం లేకుండా సింపుల్గా అయితే ఇట్లా చేసుకోండి, అబ్బా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే కొంచెం అయితే ఉడికింది, తర్వాత అయితే ఈ మనం పక్కకెట్టిన రైస్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఇది కొంచెం లైట్గా పక్కకి తీసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్. కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, మేము ఎప్పుడు వేయము. ఇట్లాగే బాగుంటుంది, ఒకసారి ట్రై అయితే చేయండి. ఇట్లా చిన్న మంట మీద ఒక 15 మినిట్స్ అయితే ఉంచాలి. ఇది ఇట్లా పెట్టి దీనిపైన వాటర్ వెయిట్ పెడతా. ఒక 15 నిమిషాలు అయితే అయిపోయింది. రైస్ అయితే వెంటనే అయితే ఓపెన్ చేయొద్దు, నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసిన. ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత అయితే ఓపెన్ చేసి రైస్ పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం బాగుంటుంది. దీన్ని ఇప్పుడే అయితే ఓపెన్ చేయొద్దు. రెడీ అయిపోయింది. అందులోకి కొంచెం ఆనియన్, లెమన్ కట్ చేసినాం, దీన్ని ఏమంటారే రైతా వేసుకున్నాం, అట్లాగే కొంచెం చికెన్ కర్రీ. పిల్లలకి పెడుతున్నా చొక్కడికాయ వైట్ రైస్ పెట్టి చొక్కడికాయ తీసుకో. చెక్కు ప్లేట్ ఇందన్న వైట్ రైస్ ప్లేట్ అన్న అలా పడుతుంది, అలా అలా ఆడుతాయి. ఒకసారి తిను, టేస్ట్ ఎట్లని చెప్పు. బాగుందా? కారం పీస్ ఒకసారి తిని చూడు, బాగుంటుందా టేస్ట్. జెన్యూన్ రివ్యూ, నేను కూడా పెట్టుకున్నా, నువ్వు ఇటు రావాలి. కొంచెం ఆనియన్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా వేస్తే రైస్ మంచిగా ఇట్లా వస్తుంది, హోటల్ స్టైల్ బిర్యానీ. చెప్తుందా? ఇప్పుడు నేను తింటున్నా, టేస్ట్ ఎట్లుందో చెప్తా. ఇంకా బాగుందిగా, పీస్ కూడా ఇట్లా మంచిగా ఉడికింది నీట్గా. మా డాడీ కప్ కేక్స్ తెచ్చిండు. అది తింటావా? కప్ కేక్ తింటావా నాన్న? తింటా. కప్ కేక్ తింటావా నాన్న? మన వీడియో కనుక నచ్చినట్టయితే ఏం చేయమండా చిన్నోడు పెద్దోడు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.